రాధిక గారు, ఏంజెల్స్ వారి హెయిర్ స్కిన్ అండ్ బాడీ కేర్ ప్రోగ్రామ్కి స్వాగతం అండి. అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి అంటే కంప్లీట్గా రిమూవ్ చేసుకోవడానికి వీలవుతుందా? మొహం మీద లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏ ప్రాబ్లం ఉండదండి? స్కిన్కి ఏం ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే ఇలాంటి లేజర్స్ ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ లేజర్ అనేది అన్వాంటెడ్ హెయిర్ కోసమే తయారై ఉంది. దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. పర్టికులర్గా నేను చెప్పాను ఎండియాగ్ లేజర్ అనేది బ్లాక్ స్కిన్ కూడా సూట్ అవుతుంది. అది కాకుండా దీనిలో 1064 వేవ్ లెంగ్త్ ఉంటుంది. వేవ్ లెంగ్త్ ఎప్పుడైతే లాంగ్ వేవ్ లెంగ్త్ ఉంటుందో అది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఈ హెయిర్ని డిస్ట్రాయ్ చేయడానికి, అన్వాంటెడ్ హెయిర్ని పోగొట్టడానికి ఇలాంటి లేజర్ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తాయి. ఒకసారి చేస్తే సరిపోతుందా? ఏదైతే గ్రోయింగ్ స్టేజ్లో ఉందో హెయిర్, ఆ గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నదాన్ని లేజర్ ద్వారా రిమూవ్ చేయగలుగుతాము. అంటే ఫేస్ పైన వచ్చేసి 4 months నుంచి 6 months వరకే దాని హెయిర్ ఏజ్ అనమాట. ప్రతి 4 to 6 months ఉండి తర్వాత ఫాలో అవుతుంది, కొంతకాలం రెస్ట్ స్టేజ్లో ఉంటుంది, మళ్ళీ తర్వాత గ్రో అవడం అనేది జరుగుతుంది. సో ప్రతి హెయిర్ని మనం గ్రోతింగ్ స్టేజ్లో వచ్చిన తర్వాత మాత్రమే లేజర్ ద్వారా రిమూవ్ చేయాలి. కాబట్టి ఒక్క సిట్టింగ్లో లేజర్ ద్వారా రిమూవ్ చేయలేను. కాకపోతే దానికి ఫ్యూ సిట్టింగ్స్ అక్కడున్న హెయిర్ స్టేజ్ని బట్టి 5 నుంచి మినిమం 5 సిట్టింగ్స్, మ్యాక్సిమం 10 సిట్టింగ్స్ అంత టైం తీసుకుంటుంది. ఈవెన్ దో 5 to 10 సిట్టింగ్స్ అనేది వెరీ లెస్ అనమాట ఈ లేజర్లో. పర్టికులర్గా ఒక సిట్టింగ్కి ఎంత గ్యాప్ ఉంటుందండి? అంటే ఒక సిట్టింగ్కి 2 months నుంచి 4 months గ్యాప్ తీసుకోవచ్చు. అంటే సిట్టింగ్ బై సిట్టింగ్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు చేంజెస్ చేసి వాళ్ళు ఎప్పుడు రావాలి ఏంటి అనేది చెప్తారు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. దాన్ని బట్టి వాళ్ళు రావాల్సి ఉంటుంది. ఎలక్ట్రాలసిస్ లాంటి దాంతో పోల్చినప్పుడు ఎలక్ట్రాలసిస్లో 40 to 50 times అటెండ్ అవ్వాలి. మంత్లీ వన్స్ వెళ్ళాలి. అది పెయిన్ఫుల్ జాబ్. నీడిల్స్ ఇన్సర్ట్ చేస్తారు. అదే లేజర్లో ఏంటంటే మీకు 10 mm ప్లేస్ ఒకేసారి కవర్ అయిపోతుంది. అంటే అప్పర్ లిప్ సపోజ్ చేయాలి అనుకుంటే 5 minutes టైం తీసుకుంది అంతే. ఎంతో టైం సేవ్ చేసుకోవచ్చు. పెయిన్ఫుల్ కూడా కాదు. పెయిన్ ఉండదు దీనిలో. చాలా బేరబుల్, పెయిన్ ఏమి ఉండదు. దాంతో కంపేర్ చేసినప్పుడు 40 to 50 times వెళ్ళేదానికంటే 5 to 10 times అనేది చాలా కంఫర్టబుల్గా క్లయింట్ వచ్చి వెళ్ళగలిగే సిట్టింగ్స్ అనమాట అవి. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అన్వాంటెడ్ హెయిర్ కంటే ది బెస్ట్ లేజర్ ట్రీట్మెంటేనండి. అంటే ఆ లేజర్స్లో మీరు చూస్ చేసుకోవాలి. ప్రాక్టికల్గా నేను చూసిన దాన్ని బట్టి, చేస్తున్న దాన్ని బట్టి, బయట మార్కెట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ది బెస్ట్ ఎండియాగ్ లేజర్ అనే చెప్పాలి. ఎందుకంటే దానికి వేవ్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా వేవ్ లెంగ్త్ ఎక్కువగా ఉన్నది మాత్రమే సక్సెస్ఫుల్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతుంది, ఆ టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతుంది. లేజర్ ట్రీట్మెంట్ ద్వారా హెయిర్ రిమూవ్ చేశాక ఏదైనా అంటే పైన ఒక లేయర్ లాగా మచ్చలాగా అట్లా ఏమైనా వస్తుందా అండి? ఈ లేజర్ ట్రీట్మెంట్లో మచ్చలు అలాంటివి ఏమి ఉండవండి. ఎందుకంటే దీనిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంటిన్యూస్ కూలింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీనిలో. కాబట్టి మీకు మచ్చపడటం కానీ, లేదంటే రెడ్గా ఉండటం కానీ, వేరే ర్యాష్ రావటం కానీ, సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం కానీ అలాంటివి ఏమి ఉండదు. కానీ చూస్ చేసుకునేటప్పుడు ది బెస్ట్ లేజర్కి వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా ఏది పడితే అది వెళ్తే కనుక, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే కనుక ఈ ప్రాబ్లమ్స్, మీరు అడిగిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా చేసే పర్సన్ కరెక్ట్గా ఉండాలి, ఎక్విప్మెంట్ కరెక్ట్గా ఉండాలి, ట్రైన్డ్ పర్సన్స్ అయి ఉండాలి. ఐబ్రోస్ ని కూడా లేజర్ ట్రీట్మెంట్ ద్వారా సెట్ చేయించేసుకోవచ్చు అండి? చేసుకోవచ్చు. మీరు అంటున్నట్టు 2 eyebrows మిడిల్లో హెయిర్ కలిసి ఉంటుంది కొంతమందికి, దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఐబ్రోస్ని కూడా థ్రెడ్డింగ్ అలా చేయించుకోకుండా పర్మనెంట్గా ఐబ్రోస్ దగ్గర ఉన్న హెయిర్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు, పర్మనెంట్ షేప్ చేసుకోవచ్చు. అప్పర్ లిప్ మీద వచ్చే అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు. చిన్ను, చీక్స్, అండర్ ఆర్మ్స్, ఎక్కడైనా. ఇప్పుడు అవాంఛిత రోమాలు అనేది ఒక ప్రాబ్లమ్ ఉండబట్టి అవాంఛిత రోమాలు వస్తాయి. అదే కాకుండా ఎక్సెస్ హెయిర్ కామన్గా ఉంటుంది. అండర్ ఆర్మ్స్ కానీ, హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ అలాంటివి కామన్గా ఉన్న ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్ నుంచి కూడా హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఏ టైప్ ఆఫ్ స్కిన్ అయినా చేయించుకోవచ్చు? ఎండియాగ్ లేజర్లో ఏంటంటే బ్లాక్ స్కిన్, మన సౌత్ ఇండియన్స్ కానీ మన ఇండియన్స్కి వచ్చేసి ఫారినర్స్తో కంపేర్ చేసినప్పుడు డార్క్ స్కిన్ ఉంటుంది. సో దీనికి అనుకూలంగా ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఎక్విప్మెంట్ తయారు చేసేటప్పుడు అదేదో ఒక్కళ్ళని దృష్టిలో పెట్టుకుని తయారు చేయడం అనేది జరగదు మ్యానుఫ్యాక్చరర్ ఎవరు కూడా. సో అందరినీ దృష్టిలో పెట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఫారిన్ మనకు అక్కడ అవైలబిలిటీ ఉన్న లేజర్స్ని అక్కడ స్కిన్కే సూట్ అవుతుంది, ఇక్కడ స్కిన్కి సూట్ అవ్వదు అని అనుకోవడం అనేది రాంగ్ ఒపీనియన్. దానికి ఏంటంటే అన్ని స్కిన్స్కి సూట్ అయ్యేటట్టుగా ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. పర్టికులర్గా ఎండియాగ్ వచ్చేసి ఇండియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. మీకు బాల్ హెడ్ ఉందని ఇబ్బంది పడుతున్నారా? అన్వాంటెడ్ హెయిర్ తో దిగులు పడుతున్నారా? అధిక బరువుతో బాధపడుతున్నారా? డోంట్ వరీ, మీ హెయిర్ స్కిన్ అండ్ బాడీ కేర్ సమస్యల పరిష్కారాలకు చూడండి ఏంజెల్స్ హెయిర్ స్కిన్ అండ్ బాడీ కేర్.